కాదు ఇప్పుడు మా ఇంటికాడికి వచ్చి మేము ఫస్ట్ హిందువులమండి, మేము హిందువులం అయితే మా ఇంటికాడికి వచ్చి మా బైబుల్ నమ్మని చెప్పేసి మమ్మల్ని బలవంతంగా క్రిస్టియన్లకి మత మార్పిడి చేశారు. మత మార్పిడి అయిన తర్వాత బలవంతం కాదండి, యాక్చువల్ గా బైబుల్ చదివిన తర్వాత మరి బైబుల్ ఏంది బాబు ఇన్ని బూతులు ఉన్నాయి అని చెప్పేసి అనే సత్యం తెలుసుకోవాలి. ఉన్నాయని ఎవరు చెప్పారు నీకు? ఒక నిమిషం ఆగండి సార్, మీరు ఆవేశపడకండి. బైబిల్ మేము చదివినామండి. యాక్చువల్ గా మీరు ఒక్కటే చదువుతున్నారా? రాజు గారు, మనము క్రిస్టియన్ ఛానల్ గురించి మీరు మాట్లాడుతున్నారు సార్. చిన్న వర్క్ ఆవేశంగా మాట్లాడదు, ఏది మాట్లాడదు శాంతి సమాధానంతో మాట్లాడుకున్నాం. అయ్యా మీ పేరయ్యా? ఎవరన్నా? మీ పేరన్నా? మా పేరు వచ్చేసి జయన్న. జయన్న. అవును అయ్యా, నేను పుట్టుకతోనే క్రైస్తవున్నాయా. నా పేరు యేసులింగం, మా తాతలు పెట్టిన పేరు. యేసులింగం అని పేర్లు ఉండవన్ను, యేసులింగం అని పేర్లు ఉండవు ఇవన్నీ. యేసు అని పేరు పెట్టుకునే వాళ్ళందరూ కాదు కాదు అన్నా నువ్వు అట్లా అంటే ఎట్లా అన్నా చెప్పండి. ఇప్పుడు నా పేరు మా తాత, మా నాయన పేరు నరసప్ప, నా పేరు జయన్న. ఒక నిమిషం సార్, ఆల్రెడీ లైన్ లోకి వచ్చారు. ఒక నిమిషం ఆగండి సార్. లైన్ లోకి ఎవరో పాస్టర్ పీటర్ అని చెప్పారు. ఎవరు మీరు వచ్చింది మీరు లైన్ లోకి? అయ్యా వందనాలయ్యా, నా పేరు పీటర్ పాస్టర్ అంటారయ్యా. రాజుగారు, మీకు పాస్టర్ పీటర్ అని మీకు తెలుసండి? లేదండి, నేను ఫస్ట్ టైం అండి ఆయన పేరేంటో. బాబు, మీ వాళ్ళు క్రైస్తవులు ఎవరు వచ్చారండి? ఒకసారి మాట్లాడండి సార్. ఏదైనా మనం ఏదైనా ప్రవీణ్ గారు వీళ్ళిద్దరు ఒకటేనా అండి, వేరు వేరే? అంటే తెలియదు సార్, నాకు తెలియదు. ఇప్పుడు ఈయన పాస్టర్ పాంటర్ అంటాను, ఆయన జయ్యప్ప ఏదో పేరు చెప్పారు కదా. పాస్టర్ గారు మీరిద్దరు ఒకటేనండి? మీరిద్దరు కాదే, నేను మీతో మాట్లాడడం కోసం ఫోన్ చేశానయ్యా. మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు కదా, దాని గురించి మాట్లాడడం కోసం. అదే సార్, ఇప్పుడు మీ వాళ్ళు వచ్చేసి ఆవేశంగా మాట్లాడుతున్నారండి, కొంచెం వల్గర్ గా, అంటే కోపంగా మాట్లాడుతున్నారు. క్రిస్టియన్స్ అన్న వాళ్ళు అంత కోపంగా ఉండొచ్చా అండి? కోపంగా మాట్లాడడం లేదన్నా, మీరు ఏమంటున్నారంటే సరే సార్, అయితే మనం శాంతి సమాధానంగా, రాజు గారు మీరైనా పాస్టర్ గారు మీరైనా నేనైనా శాంతి సమాధానంతో మాట్లాడాలండి. ప్రశ్నలు అడగండి, సమాధానాలు చెప్తాము. ఓకే సార్? ఓకే, ఫస్ట్ మీరు ప్రశ్న అడగండి సార్. మీ డౌట్ ఏంటి? రాజు గారు, మీరు ఏది మాట్లాడినా బైబిల్ రిఫరెన్స్ ఉండాలండి. మీరు భూత పుస్తకం అని ఒక మాట చెప్తే సరిపోదు, మీరు రిఫరెన్స్ కూడా చెప్పాలి. తప్పకుండా 100% మనం క్రిస్టియన్ ఛానల్లో మీరు ప్రతి కంటెంట్ మీరు చెప్పింది నేను అలా మాట్లాడాను. అది అందుకు నేను ఏది మాట్లాడినా మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని మీకు కాన్ఫిడెన్స్. ఇప్పుడు మన యేసయ్య ఉన్నాడండి, యేసయ్య ద్రాక్ష రసం తాగాడు అని చెప్పి నేను అంటానండి. కాదని ఎవరైనా ప్రూవ్ చేయగలరా మరి? ఆగండి, ఫస్ట్ ఈయన జయ్యప్ప గారి క్వశ్చన్స్ ఏదో తెలుసుకుందామండి. సార్ ఫస్ట్ మీ క్వశ్చన్ ఏంటి సార్? నేను మీ దగ్గర మాత్రమే మాట్లాడదలుచుకున్నాను సహోదరుడా. అదే సార్, మీరు నాతోటే మాట్లాడాను సార్. దగ్గర నేను ఇప్పుడు ఆయన ఎందుకు లైన్ లో తీసుకున్నాం? మరి మీ దగ్గర మాట్లాడేటప్పుడు ఆయన డిస్టర్బెన్స్ కదా. లైన్ లో మీ ఇద్దరు మాట్లాడుకుంటే మీరే వచ్చారండి మధ్యలోకి. అది విషయం. ఫోన్ లేదండి, మీ ఇద్దరం ఛానల్ గురించి మాట్లాడుకుంటున్న సమయంలో రాజు గారు నేనే మాట్లాడతాగండి. మీరు నాకు జస్ట్ మన ఇద్దరం తర్వాత డిస్కషన్ చేద్దాం. మీరు సైలెంట్ గా ఉండండి. బాబు మీరు చెప్పండి సార్, మీ ఫస్ట్ ప్రశ్న ఏంటండి? సరే చెప్పండి సార్, నేనే మాట్లాడుతున్నాను. చెప్పండి, మీ ఫస్ట్ ప్రశ్న ఏంటి? నేను మీకు ఫోన్ చేయలేదండి, మీరు ఎవరో మాకు తెలియదు. నేను ప్రవీణ్ కుమార్ అండి, మీరే కదా ఇప్పుడు నాకు ఫోన్ చేసింది. మీరా ప్రవీణ్ కుమార్ అంటే ఎవరు? ప్రవీణ్ కుమార్ నేనే, చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నానండి అంట, ఇప్పుడు మీరు క్రిస్టియన్ కదా, ఇప్పుడు క్రిస్టియానిటీ మీద మీకు వచ్చిన ఇబ్బంది ఏమంటున్నాను నేను. ఓకే రైట్. రాజు గారు, క్రిస్టియానిటీ మీద మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి సార్? సార్ బైబుల్లో మీరు నాకే సమాధానం చెప్పండి. లేదండి, యాక్చువల్గా ప్రవీణ్ ఇంతకు ముందు క్రిస్టియన్ గా ఉండేవాడు, నేనే మార్చానండి అతన్ని క్రిస్టియానిటీ బయటికి తీసుకొచ్చాను. అంటే బైబుల్లో మాత్రమే నీకు పర్సనల్ గా ఫోన్ చేస్తాను నేను. అదేనండి, ఇప్పుడు నేను ప్రవీణ్కే చెప్తున్నా, మీకు చెప్పటం లేదండి. కొంచెమన్నా ఆలోచన చేసి మాట్లాడండి సార్. నేను ఏమంటున్నానంటే మీరెవరు, మీ పేరేం సార్? ప్రవీణ్ గారిని మార్చినటువంటి వాళ్ళు మీరెవరు? నా పేరు రాజు అండి, గుణపాల్ రాజు అంటారు అందరూ. మా ఇంటి పేరు గుణపాలు, నా పేరు రాజు, జి రాజు నా పేరు. సార్ మీరు గుణపాల్ రాజు కదా సార్, మీ నంబర్ నాకు ఇప్పుడు అతని దగ్గర నంబర్ అన్నా తీసుకోండి, లేకపోతే నాకన్నా ఇవ్వండి, నేను మీ నంబర్. అదే మన ఇద్దరమే మాట్లాడుకుందాం సార్, మన ఇద్దరు మళ్ళీ కాల్ చేయడం ఎందుకు టైం దండగా. యాక్చువల్ గా ప్రవీణ్ అంతకుముందు క్రిస్టియన్ గా ఉన్నప్పుడు అతన్ని నేను తీసుకొచ్చి అతను బయటకు తీసుకొచ్చి డిస్టర్బెన్స్ ఇప్పుడు ఆయనకి మాట్లాడేటప్పుడు నువ్వెందుకు? ఆయన లేడండి, ఆయన వెళ్ళిపోయాడండి, బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు ఫోన్ ఇచ్చాడు, నా చేతికి వెళ్ళిపోయాడు ఆయన, బయటికి వెళ్ళిపోయాడు ఆయన. అది తప్పు సార్, మీకు మాత్రమే ఫోన్ చేస్తాను. నంబర్ చెప్పండి సార్. ఇది ఆఫీస్ నెంబర్ అండి, ఇది ఇద్దరు కలిపి ఒకటే తీసుకుంటే ఒకటే ఫోన్ ఇద్దరు వాడేది.
ఇప్పుడు మీరు ఏమంటున్నారు సార్ అంటే ఈయన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు, నేను ఇద్దరు కూడా ఎక్స్ క్రిస్టియన్స్ అన్న, ఆయన ఒక్కడే కాదండి. అవు మీకు ఎక్స్ అని ఇప్పుడు ఎందుకైనారు మీరు ఎక్స్ గా ఎందుకైనారు? మీకు వచ్చిన ఇబ్బంది బైబుల్ పరంగా మీకు వచ్చిన సార్ ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చి మా పాస్ట్ గారిని అడిగితే నీకు సైతాన్ పట్టింది అడిగింది, అందుకని నేను ఇంక బయటకు వచ్చేసాను. అడగమంటారా? అడుగు మరి. సార్ ఇంతకు ముందు నేను చర్చిలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఒక పాస్టర్ దగ్గర అసిస్టెంట్ పాస్టర్ గా చేశా. అయితే ఆయన చాలా అద్భుతకారి. నువ్వేం చేసినావు? ఏంటే మీరు ఎక్స్టెండ్ పాస్టర్ అంటే ఏం చేసినారు మీరు? దేవుని వాక్యం ప్రకటించారండి, సువార్త ప్రకటించా, దేవుడు వాక్యాన్ని ప్రకటించా. క్రీస్తే దేవుడు అని చెప్పినమ్మే. ఆయన మన పాపాల కోసం చనిపోయాడు, రక్తం కార్చాడు, మన పాపాలన్నీ కూడా పరలోకంలో మన క్రీస్తు క్షమిస్తే మన శాశ్వతమైన పరలోకం వెళ్తాము, నిత్య జీవం పొందుతాం అని చెప్పి నేను ఒక క్రిస్టియానిటీ సిద్ధాంతం అది. నేను అదే మీరు అడిగారు కదా ఇంతకుముందు మీరు ఏం చేశారని, నేను చేసింది ఇదే పని అండి. అవునండి. అయితే నాకు వచ్చిన డౌట్ పాస్టర్ గారిని అడుగుతున్నారు కాదండి, నాకు వచ్చిన డౌట్ పాస్టర్ గారిని అడిగితే నీకు సైతాన్ పట్టింది, నువ్వు వెళ్ళిపో చర్చిలోంచి అన్నాడండి. అందుకే నేను బయటకు వచ్చి ఇదే సరే పెట్టుకోండి సార్. మీరు నాకు డౌట్ చెప్పారనుకోండి, నేను మళ్ళీ క్రిస్టియానిటీలోకి వచ్చేసి ప్రవీణ్ కూడా క్రిస్టియానిటీలోకి తీసుకొచ్చేస్తాను. తప్పే ఉందండి? సార్ మీరు ఏది మాట్లాడాలి జాగ్రత్త మాట్లాడండి సార్. రాజుగారు ఎందుకంటే ఇది కాల్ రికార్డ్ అవుతుందండి, కొంచెం చూసి మాట్లాడండి. కాల్ రికార్డ్ తప్పకుండా 100%. పాస్టర్ గారు మీరు లైన్ లో ఉన్నారండి, కావాలంటే మీరు పాస్టర్ హెల్ప్ తీసుకోవచ్చండి. మీకు జాగ్రత్తగా డౌట్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాం పాస్టర్ గారు, ఆయన విశ్వాసి గారు, మీ ఇద్దరు మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఆయన అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే మీరు క్రిస్టియానిటీలకు ఎందుకు బయటికి వెళ్ళిపోయారు, మీ సమస్య నేను తీరుస్తాను భరోసా ఇచ్చాడండి. చాలా సంతోషం వేసింది నాకు, సాక్షాత్ యేసయ్యే మాట్లాడుతున్నట్టు ఫీలింగ్ కలుగుతుందండి. అయ్యా మీ పేరండి? ప్రవీణ్ గారు మాట్లాడతామంటున్నారు. ఆయన వెళ్ళిపోయాడు సార్, ఆయన మళ్ళీ వచ్చాడు మధ్యలో. సార్ ఆయన కాదండి, ఒక్క నిమిషం. నా పర్సు ఆయన పర్సు మర్చిపోతే తీసుకోవడానికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన నాకు ఫోన్ ఇచ్చాడు మళ్ళీ. కాదండి ఇప్పుడు నేను ఎందుకు కాదండి, నేను ప్రవీణ్ ఎందుకు బయటకు వచ్చాను ఇంపార్టెంట్ అదే కదండి. మీకు తప్పే ఉందండి దాంట్లో, మనం మర్యాద పూర్వకంగా ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందాం, తప్పే ఉందండి. నేను ఒక్కడేనండి, నేను ప్రవీణ్ ని తీసుకొచ్చేస్తా. ఇప్పుడు నా డౌట్ మీరు క్లారిఫై చేశారనుకోండి, అంటే నా డౌట్ తీర్చేశారనుకోండి, ప్రవీణ్ కూడా లాక్కొస్తా జుట్టు పట్టుకొని. నాది బాధ్యత. అవసరం లేదు సార్, ఎవడు కూడా క్రిస్టియానిటీకి అంటే జుట్టు పట్టుకోవడం అంటే జుట్టు కాదండి, ప్రభు వాక్యంతో అతను మన దాంట్లోకి తీసుకొచ్చేస్తా. ప్రభు వాక్యంతో ఖండించి అతను తీసుకొని వస్తా. చెప్పింది సర్వానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. అదే అయ్యా నేను చెప్పనండి, నా డౌట్ పాస్ట్ గా అడిగితే సైతాన్ పట్టింది. నా డౌట్ ఏంది అసలు మీరు అడగట్లేదు అక్కడి నుంచి నాకు. అది ఇప్పుడు అసలు మీరు హీరో అనిపించా. ఏం లేదయ్యా, పాస్టర్ గారు చర్చిలో స్వస్థతలు చేస్తున్నాడయ్యా, చాలా మంది స్వస్థతలు చేశాడు ఆయన. ఎవరు చెప్పినాడు మీకు? పాస్టర్ చేశారండి. చేస్తారా చేసేవాళ్ళు, వాళ్ళు క్రిస్టియన్స్ కాదండి. వాళ్ళు స్వస్థతని వరాలని తర్వాత దశమ భాగాలని చేసేటోళ్ళు అందరు క్రిస్టియన్స్. అట్లయితే ఇక మీరు వేస్ట్ అండి మీతో మాట్లాడు. ఎందుకంటే మీరు ఈ మాట ఒక నిమిషం నన్ను చెప్పండి, మీరు స్వతంత్రం ఇవ్వన్నారు. ఒక్క నిమిషం మీరు పరమ వేస్ట్ అని ఇప్పుడే నిరూపిస్తాను బైబిల్లో నుంచి. మన యేసయ్య ఏం చెప్పాడు? ఒక్క నిమిషం ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే మాట కాదు ఇది. నిరూపిస్తా, ఒక్క నిమిషం లైన్ లో ఉండి. మరి నువ్వు నన్ను మాట్లాడి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 7 మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకును దొరుకును. తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైననో తన కుమారుడు తను రొట్టె అడిగిన ఎడల వానికి మీరు రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? ఇదొకటి. అవును. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 29-30 వచనాలు. సార్ మొత్తం నన్ను చెప్పనండి, మొత్తం నన్ను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. అందుకే ఇట్లు నా నిమిత్తము సువార్త నిమిత్తము. ఒక నిమిషం నన్ను చెప్పనండి, మీరు మధ్యలో మాట్లాడితే ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాదు కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తానని చెప్తున్నాడు.
మరి స్వస్థత లేవని మీరెట్టు చెప్తారు? ఇది ఇంకోటి ఉందండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయం నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించి నమ్మని వారికి శిక్ష విధించబడును, నమ్మి కలిగిన వారికి సూచక్రియలు కనపడును, నమ్మిన వారికి సూచక్రియలు కనపడును. ఏమనగా నా నామమందు దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన తాగును, అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు వేసినప్పుడు వారు స్వస్థత నొందిరని వారితో చెప్పెను. ఇక్కడ ఒక్క నిమిషం అన్నాను చదువుని, మీకు పాయింట్ అర్థం చేసుకోవట్లా. ఇశ్రాయేలు సమాజానికి ఒక్క నిమిషం. నమ్మి బాప్టిజం పొందినవాడు కాదండి, ఒక్క నిమిషం. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును అంటే ఏ శిష్యులు మాత్రం రక్షించబడ్డారు, మిగతా వాళ్ళు ఎవరు బాప్టిజం తీసుకోలేదా? నేను ఏమంటున్నాను మీకు, నమ్మిన వారి సూచక్రియలు కనపడు, నమ్మిన వారి వలన సూచక్రియలు కనపడును వరకు స్వస్థతలు అన్ని జరిగినాయి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఎవరికి చెప్తున్నట్టు? మార్క్స్ వార్త 16వ అధ్యాయం, బైబుల్ ఎందుకు రాస్తారు? మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16 నుంచి 19 వచనాల దాకా ఎవరికి చెప్పినట్టు? ఇవన్నీ ఎవరికి? శిష్యులకి చెప్పినట్టు, తర్వాత ఇశ్రాయేలు సమాజానికి చెప్పినట్టు, నీకు చెప్పినట్టు అవి. మరి ఇది ఎవరికి చెప్పారు? ఇప్పుడు బాప్టిజం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి సూచక్రియలు కనపడతాయి అంటున్నాడు. సువార్తలన్నీ కూడా తమ్ముడు ఒక్క నిమిషం, నేను ఒక మాట చెప్తాను, నువ్వు సైలెంట్గా ఉండి ఒకసారి నేను మాట్లాడించిన నువ్వు మాట్లాడు. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, ఇది అందరికీ వర్తిస్తుంది, నీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది, ఎవడైతే బాప్టిజం వాళ్ళకి వర్తిస్తుంది. అయితే ఇక్కడ ఏం చెప్తానంటే నమ్మిన వారి వలన సూచక్రియలు కనపడిన అంటున్నాడు. నేను బాప్టిజం తీసుకున్నాను అనుకో, దాని వల్ల సూచక్రియలు నాకు కనపడతాయి అని చెబుతున్నాడు. ఏమనగా నా నామంలో దయ్యాలు వెళ్ళగొట్టదురు, కొత్త భాషలు మాట్లాడదురు, పాములు ఎత్తి పట్టుకొందరు, మరణకరమైన త్రాగిన అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు వేసి వారు స్వస్థనందురని వారితో చెప్పాను. ఇలా యేసుక్రీస్తు మాట్లాడిన తర్వాత పరలోకము చేర్చబడి దేవుడు కురిపరిచిన ఆశీనుడైను. ఇది ఒకటి. నెక్స్ట్ యోహాను సువార్త 14:12 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును చేయును. శిష్యులు కాదండి ఇది. ఒక నిమిషం నన్ను చెప్పనండి. యోహాను సువార్త 14:12 నేను చెప్తాను ఆగండి. మీరు ఏమంటున్నారంటే బైబిల్ సంపూర్ణమైనంత వరకు ఇవన్నీ జరిగినాయండి బైబిల్ పరంగా. ఆ తర్వాత జరగలేదా? తర్వాత బైబుల్ అంతా సంపూర్ణం చేయబడిన తర్వాత ఈ వీటికి ఆస్కారం లేదండి. ఎక్కడ రాసిందండి? మీరు చెప్పింది ఎక్కడ రాసింది? ఎక్కడ రాసింది మీరు చెప్పింది బైబిల్లో? ఏమని? అదే ఈ బైబిల్ రాసిన స్వస్థతలు జరగవని ఎక్కడ రాసింది వాడు? ఇప్పుడు చెప్తాను ఆగండి. పౌలు పత్రికలు తీయండి. పౌలు పత్రికలో చెప్పండి. పౌలు పత్రికల్లోని మాట చెప్తాను, మీరు చూడండి. పత్రికలు ఏంటండి అయ్యి? చెప్తాను కొంచెం. తీతు పత్రిక, తిమోతి, తెలసి, కొలసీలు, ఫిలిప్పు, ఎఫ్సీలకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, కొరంతీయులు, ఏంటి చెప్పండి వీటిల్లో. చెప్తాను ఆగండి ఒక్క నిమిషం. మీరెందుకు తొందరపడుతుందో నేను చెప్పేంత వరకునే ఉండండి. తీయండి. అంటే ఏది తీయాలా అని డౌట్ వచ్చిందిలేండి. ఇప్పుడు ఇవి రాసింది పౌలు కదండి. యేసు ప్రభు చెప్పిన మాటలకి పౌలు ఖండించాడా ఏమన్నా? యేసు ప్రభు చెప్పిన మాటలని పౌలు ఎందుకు ఖండిస్తాడండి? ఆయన చెప్పిన మరి ఇప్పుడు ఈయన ఇన్ని వాగ్దానాలు చేశాడు కదా మన యేసయ్య. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, ఎవరైతే నన్ను నమ్ముతారో నా పేరున బాప్టిజం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా సూచక్రియలు చేస్తారని ఆయన చెప్తుంటే పౌలు చేయడని చెప్తున్నట్టు అంటున్నారు. మీరు ఎట్లా కుదురుద్ది? ఇది నా చిన్న డౌట్ అంతే. ఇది చెప్తాను ఆగండి. అది కూడా ఎట్లా చెప్తానంటే కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. అట్లయితే ఎక్కడ ఏంటది? కొరింథీయులకు రాసిన పత్రిక 13. కొరింథీయులకు రాసిన పత్రిక ఓకే తీసా. 1 కొరింథీయులా 2 కొరింథీయులా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఓకే 13వ అధ్యాయం. ఎన్నో వచనం? 8వ వచనం చదవండి. 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచన కాలైనను నిర్ధర కాలములుగాను భాష్యములను నిలిచిపోవును, జ్ఞానమే. నేను చెబుతాను ఆగండి. ప్రేమ శాశ్వత కాలమును ప్రవచనములైన అంటే యేసుక్రీస్తు అంతకుముందు ప్రవచనం చెప్పారని చెప్పారు కదా, అవి అయినను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ఇక్కడ స్వస్థతలు ఆగిపోవును అనే పదం లేదు కదండి.
ఏమని స్వస్థతలు ఆగిపోతాయి అనే పదాలు, స్వస్థతలు ఆయన ఇస్తానంటున్నాడు. పౌలు ఏమైనా స్వస్థతలు ఇవ్వని చెప్పి, పౌలు ఎక్కడేం చెప్పాడు స్వస్థతలు ఇవ్వని చెప్పి? ఆయన ఏం చెప్పాడు? భాషలు నిలిచిపోవని అన్నాడు. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, నన్ను చెప్పండి. భాషలు అంటే ఏంటండి? యేసు మాట్లాడింది అరమిక్ భాష, అంతకు ముందు ఏంటది ఇబ్రూ భాష, అది ఇబ్రూ భాష. ఆ భాషలు నిలిచిపోవునని చెప్తున్నాడు. కొత్త భాషలు అని చెప్పట్లేదు. కొత్త భాషలు నిలిచిపోతే ఆ వాక్యానికి అక్కడ సరిపోయినట్టు. ఇది కొత్త భాష అనట్లేదు కదా. బాగా వినండి సార్. ప్రవచనములైనను నిర్ధకమగును. ప్రవచనాలు అంటే ఏంటి? ముందు జరగబోయే వాటిని ప్రవచన, లేఖనాలు అంటే నెరవేరిస్తే ప్రవచనం అంటారు దాన్ని. ప్రవచనం అంటే ఏంటి? అసలు నెరవేర్చుదాన్ని ప్రవచనం అంటారు. ప్రవచనం నిరర్ధకములగును అంటే ప్రవచనం అంటే ఏంటి చెప్పండి పోనీ. అసలు మీరు ప్రవచనం అంటే ఏంటి? లేఖనానికి ప్రవచనానికి తేడా చెప్పండి. ఎట్లా? లేఖనానికి ప్రవచనానికి తేడా చెప్పండి మీరు. లేఖనాలలో ప్రతిదీ కూడా ఉంటది, ప్రవచనం ఉంటది, అన్ని ఉంటాయి. ప్రవచనం అంటే లేఖనాలు అంటే జరగబోయేది ముందర చెప్పేదాన్ని, నెరవేర్పు దాన్ని ప్రవచనం అంటారు. అన్ని ఉంటాయండి లేఖనం అనగానే. అదే చెప్తున్నా, లేఖనాల్లో జరగబోయేది ఉంటుంది, జరుగుతున్నది ఉంటుంది, జరగబోయేది ఏదైనా ఉండొచ్చు. కానీ ప్రవచనాలు వేరే సీరియస్ గా తీసుకోవాలి. మనం జరిగిపోయిందని ప్రవచనం అంటారు. ప్రవచనాన్ని మనం సీరియస్ గా తీసుకోవాలి, లేఖనాలు సీరియస్ గా తీసుకోకూడదు. ఇక్కడ ప్రవచనంలో నిరర్ధకములగును అంటున్నాడు. నిరర్ధకములు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేనేమంటున్నా, ప్రవచనాలు నిరర్ధకములు అవును అంటే ఏంటి? దీని అర్థం ఏంటి చెప్పండి ఫస్ట్ మీరు. నిరర్ధకములు అంటే దుర్వినియోగం అయిపోతుంది అనమాట. దాని కాలం వచ్చినప్పుడు అది నిరుద్ధకములు అంటే అది కాదండి, అంటే వేస్ట్ అయిపోతాయి అని. ప్రవచనాలు వేస్ట్ అయిపోతాయి అని చెప్తున్నాడు అక్కడ. నిరర్ధకములు అంటే పనికి రాకుండా పోతాయి అంటున్నాడు. అవునండి. భాషలైన నిలిచిపోవును అన్నాడు. జ్ఞానమైన జ్ఞానం నిరర్ధకం. జ్ఞానం అంటే ఏంటి? అజ్ఞానం పొందుతాడని అర్థం. ప్రవచనాలన్నీ పోతాయని చెప్తున్నాడు అట్లా. అంతేగాని నువ్వు కొత్త భాషలు మాట్లాడితే ఇక్కడ కొత్త భాష అనే పదం అంటే భాషలు నిలిచిపోవునంటే రకరకాల భాషలు వస్తున్నాయి పోతున్నాయి. ఆ భాషల గురించి చెప్పింది అక్కడ. అర్థమైందా? ఇక్కడ స్వస్థతలు నిలిచిపోను. ఇక్కడ నాకు పదం ఎలా ఉండాలంటే ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈయన? మీకు అడుగుడా నేను ఇవ్వను. ఓకేనా? ఇలా ఉండాలి. ఏమని చెప్పాలి అక్కడ? మీరు అడిగిన దానికి మేము ఇవ్వం. నా నిమిత్తము, సువార్త నిమిత్తము అన్నదమ్ములైన, అక్క చెల్లెలైన, తల్లిదండ్రులైన, పిల్లలైన, భూములైన విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరింతలు పొందుతానని చెప్తున్నాడు. ఇన్ని వాగ్దానాలు చేసిన మన యేసయ్య పౌలు ఎట్లా ఖండించలేదు కదా అసలు. కనీసం ఆయన చెప్పింది వేరే అర్థం అక్కడ. నేనేమంటున్నానంటే అవన్నీ కూడా ప్రవచనాలు, స్వస్థతలు అని చెప్పట్లేదు, ప్రవచనాలు అన్నాడు. ప్రవచనాలు ఉండవని చెప్తున్నాడు అంతే ఆయన. బాబు నేను ఒక మాట, ఇప్పుడు లేఖనాలు ఉన్నాయా? లేఖనాలు ఏంటి? వాటిని నెరవేర్పే ప్రవచనం. అక్కడ కన్య గర్భవతి కుమారుడు లేఖనం, అది ప్రవచనం నెరవేరింది అక్కడ. ఆ ప్రవచనం ఎక్కడ రాసింది? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాసింది. కన్య గర్భవతి కుమారుడు కరును అని అతనికి ఇవ్వాలి పేరు పెట్టుదురు అన్నారు. అక్కడ లేఖనం రాశారు, ఇక్కడ ప్రవచనం నెరవేర్పది. ఇక్కడ ఏం చేద్దాం? ప్రవచనాలు నిరర్ధకం అయిపోతాయి అని చెబుతున్నాడు. జ్ఞానము పాడైపోతుంది, జ్ఞానం పాడైపోతుంది, ప్రవచనాలు పాడైపోతాయి. దాని అర్థం జ్ఞానం నిరర్ధకం అంటే ఏంటిది? జ్ఞానం పోతుందని అర్థం అక్కడ. ప్రవచనాలు పోతాయి అంటున్నాడు. అంతేగాని స్వస్థతలు పోతాయని చెప్పలేదు. స్వస్థతలు పోతాయని అక్కడ ఆయన చెప్పాడా? ఏసు ఇచ్చిన వాగ్దానాలన్నీ తప్పని చెప్తున్నాడా పౌలు? మరి ఇంకేమరి నువ్వెట్లా చెప్తావు? ఏసు అన్ని వాగ్దానాలు చేసి ఒరే బాబు మీకు ఏది కావాలంటే అది నేను ఇస్తాను, ప్రార్థనతో సమస్తము సాధ్యమే అని చెప్పాడు. మీరు అడుగుడి నేను ఇయ్యడు అన్నాడు. నేను ఇవ్వనని చెప్తాడు ఇప్పుడు పౌలు ఇక్కడ. ఇప్పుడు ఏసైని పౌలు ఖండించినట్టే కదా అప్పుడు ఏసైని. ఏసయ్య ఏదైతే చెప్పాడు అన్నింటినీ వ్యతిరేకించినట్టు పౌలు. అప్పుడు పౌలుకు యేసుకు వ్యతిరేకంగా పనిచేశాడు, పౌలు యేసుకు అనుకూలంగా పనిచేశాడా? చెప్పండి మీరు. మరి అనుకూలంగా పనిచేసినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయని చెప్పాడు, కానీ నెరవేరమని చెప్పబోతే అప్పుడు తప్పు కదా అది. నేనేమంటున్నానంటే కాలము సంపూర్ణమైన తర్వాత అవన్నీ కూడా నిలిచిపోయినాయను. ఎక్కడ ఉన్నాయా? నేను అడిగాడు స్వస్థతలు ఉండవు అని చెప్పి మీరు ఎక్కడ రాసి స్వస్థతలు జరుగునని మన యేసయ్య నిక్కించి ఒక్క నుంచి చెప్తాడు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17వ వచనంలో ఒక్క నుంచి చెప్పాడు. ఏమని స్వస్థతలు ఉన్నాయని చెప్పాడు. నమ్మిన వారి వల్ల సూచక్రియలు కనపడినాడు. ఏమనగా నా నామమును ధైర్యం పెట్టకపోతే కొత్త భాషలు మాట్లాడుతూ పాములు ఎత్తిపడి మరణ కందం తాగిన వారికి హాని చేయదు, రోగుల మీద చేసి వాడు స్వస్థను ఉందరు వాడితో చెప్పాను. తర్వాత నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును. ఇక్కడ శిష్యులు కాదండి, వాడు అంటే ఎవరు? అందరూ వస్తారు. నేను వస్తాను, మీరు వస్తారు, అందరూ వస్తారు.
వాడు చేయును, వాటికంటే మరి ఒక గొప్ప విషయం అతడు చేయును అని మీతో నిశ్చయముగా చెప్తున్నాడు. ఇక్కడ శిష్యులనే పదం వాడితే శిష్యులని మీరు అని చెప్తాడు. అప్పుడు ఆ పదం అక్కడ ఏం వాడతాడు? వాడు అనే బదులు మీరు అనే పదం వాడతారు. ఇప్పుడు ఒకవేళ కనుక ఈ వచనం శిష్యులకు చెప్పినట్లయితే, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచు మీరు అనే పదం వాడాలి. వాడు అనే పదం వాడంటే మనందరం వస్తాం అప్పుడు చేయును. నేను చేస్తా, స్వస్థతలు మీరు చేస్తారు అని. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న పాయింట్ మీరు ఒకటి గ్రహించండి. ఒక్క నిమిషం, ఇక్కడ చిన్న పాయింట్ ఉంది. వాటన్నిటికంటే మరి గొప్ప విషయం అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? మీతో నిశ్చయముగా చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే శిష్యులకు చెప్తాడు ఈ వచనం. ఒక్క నిమిషం నన్ను చెప్పనండి, మీకు అర్థం అవ్వట్లేదు వచనము. విను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకసారి నేను మొత్తం చదువుతాను, క్లియర్ గా అర్థమయ్యేది చెప్తా. యోహాను సువార్త 14:12 నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా నందు విశ్వాసం ఉంచువాడును. అంటే ఎవడైతే విశ్వాసం ఉంటుందో వాడు చేయును. వాటికంటే మరీ వినయను గొప్పయు అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఇక్కడ మీతో అనే పదం ఎందుకు వాడాడు? ఏ శిష్యుల కోసం వాడిన పదం అది. మీతో అనే పదం వాడు ఎందుకు వాడు? ఏ శిష్యులకు చెప్తున్నాడు, అరే నా యందు విశ్వాసం ఉంచే వాడు సూచక్రియలు, అంటే ఎవడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో వాడు సూచక్రియలు చేస్తానని చెప్తున్నాడు. మరి ఇదేంటిది? నువ్వేమన్నా పౌలు కొట్టేశాడంటే వీడని ఏ శిష్యులతో చెప్తున్నాడు? ఆయన నా యందు విశ్వాసం ఉంచాడు ఎవడైనా చేస్తాడని చెప్తున్నాడు. బైబిల్లో ఆ మాట చూపిస్తాను, మీరు చూడండి. చెప్పండి, ఎక్కడ కూడా బైబిల్లోనా? ఇప్పుడు నేనేమంటున్నాను బైబిల్లో ఉన్నది అది చెప్తున్నాను, మీరు వినండి. చెప్పండి. పత్రిక తీయండి మరి. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. తిమోతికి రాసిన పత్రిక 1వ పత్రిక 2వ పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. 5వ అధ్యాయం 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు నీ బలహీనతల కోసరమును ద్రాక్షారసమును కొంచెముగా పుచ్చుకొను అంటున్నాడంటే, అక్కడికి స్వస్థత జరుగుతుందంటే ఒకవేళ పౌలు గారే అంతటి నడికట్లను తీసినటువంటి పౌలు గారు బైబుల్లో ఇది ఈయన చెప్పింది కాదయ్యా. ఒక్క నిమిషం నన్ను చెప్పని. ఇక్కడ బైబుల్లోనే పాత నిబంధనలో కొత్త నిబంధనలు కూడా రాసి ఉంది. అనారోగ్యంగా ఉన్నాడు ద్రాక్ష రసం ఇయుడి అని రాసి ఉంది. నేను చూపించనా? మీరు ఎందుకు మీరు బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలన చేయడం లేదు. కాదు అయ్యో, మీరు ఇప్పుడు యేసు చెప్పిన మాటలు పౌలు ఖండించాడు, మీరే అన్నారు. ఖండించలేదంటే మళ్ళీ ఖండించారని మీరే 2 మాటలు మాట్లాడుతున్నారు. అనారోగ్యంగా ఉన్నాడికి ద్రాక్ష రసం బైబిలే చెప్పింది. పూర్ణమైన తర్వాత బైబిల్ మొత్తం రాసి ముగించిన తర్వాత స్వస్థతలు అనేది తరచుగా ఎక్కడ ఉన్నాయి? అసలు మీరు చెప్పిన మాటలు బైబిల్లో ఎక్కడ ఉన్నాయి? స్వస్థతలు లేవు, జరగవు. బైబిల్ కంప్లీట్ బైబిల్ ఎప్పుడు కంప్లీట్ అయింది చెప్పండి మీరు. బైబిల్ ఎప్పుడు కంప్లీట్ అయింది? ఎప్పుడు? బైబిల్ 80 సంవత్సరాల్లో కంప్లీట్ అయింది. రాంగ్, తప్పు. నీకు తెలుసా? తెలుసు, నన్ను చెప్తానయ్యా. నువ్వు అడిగితే నేను చెప్తాను. బైబిల్ ఎప్పుడు రాశారయ్యా? అసలు మొత్తం ఎవరు రాశారు, ఎన్ని పుస్తకాలు? నేను చెప్తాను వినయ్యా. అసలు ఫస్ట్ ఈ మొత్తం కూడా వినండి, మీకు తెలియదు, నేను చెప్తాను. ఫస్ట్ రాసింది మార్క్స్ వార్త. 40 ఏళ్ళు చనిపోయింది, 40 సంవత్సరాలకు మార్క్స్ వార్త రాశారు. లాస్ట్ రాసింది 100 years లో యోహాను సువార్త రాశారు. ఓకేనా? ఎవిడెన్స్ చెప్పు నాకు. ఎవిడెన్స్ ఏది ఉంది దానికి? ఎవిడెన్స్ కావాలి నాకు. మనకి గూగుల్లో దొరుకుద్ది. యోహాను సువార్త ఎప్పుడు రాశాడు, మార్క్స్ వార్త ఎప్పుడు రాశాడు అనేది గూగుల్లో దొరుకుద్ది మనకి. శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి చెప్పారు. బైబిల్లో నువ్వు చూపించి ఎక్కడ, నువ్వు బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపించాయా? పలానప్పుడు సువార్తలు రాశాడు, ఎక్కడ బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపించి ఏ సంవత్సరంలో రాశారు? ఏమని సువార్తలు ఎప్పుడు రాశాడు? బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపించు నాకు. బైబిల్లోనా? నువ్వు రెఫరెన్స్ చూపించు. బలానప్పుడు సువార్తలు రాశారు, బలానా సంవత్సరంలో సువార్త రాశారు అని చూపించు. మార్క్ ఎప్పుడు బతికాడు? మార్క్ అసలు యేసుకు సంబంధమే లేదు. కాదు, ఇప్పుడు మార్కు యేసుకి ఏమవుతాడు? ఒక నిమిషం. మార్కు యేసుకి ఏమవుతాడు? మార్కు ఏమవుతాడు? శిష్యుడు అవుతాడు. ఎక్కడుంది? నువ్వు చూపి. శిష్యుడు గారు నువ్వు నిరూపిస్తే నేను ఇప్పుడే క్రైస్తవ మతం. అసలు మార్కు యేసునే చూడలేదు. అసలు యేసుకి మార్కుకి సంబంధం లేదు. పీటర్ పాస్టర్ గారు మీరు లైన్ లో ఉన్నారండి? అయ్యా, ఇప్పుడు మార్క్స్ వార్త రాసినప్పుడు యేసు ఉన్నాడా అండి? లేదండి, యేసుకి మార్క్ సంబంధం లేదండి. మరి ఈయన మార్క్ ఎవరో చెప్పు.
కాదు కాదు, ఇతను చాలా తప్పు మాట్లాడతాడు. క్రైస్తవుడు ఈయన పేరు ఏంటో నాకు తెలియదు, కానీ ఇతను చాలా తప్పు మాట్లాడతాడు. అసలు మార్కు సువార్తకి యేసుకు సంబంధమే లేదు. అసలు మార్క్ అనేవాడు యేసును చూడలేదు, యేసుతో కాదండి. మార్క్ అనేవాడు యేసును చూడలేదు, అసలు యేసుతో మాట్లాడలేదు. తెలుసా సంగతి మీకు? యేసు చనిపోయిన తర్వాత 50 ఏళ్ళకి వచ్చాడు ఆయన, రాశాడు. ఇప్పుడు ఈయనకి అసలు బైబిల్ తెలియని 80 సంవత్సరాలు అంటున్నాడు. ఇప్పుడు కాదు ఒక నిమిషం నన్ను చెప్పనండి బాబు, నీకు తెలియకపోతే నేను చెప్తే నేను అడిగి నన్ను తప్పు అంటే నన్ను ప్రశ్నించు. మళ్ళీ నేను తప్పు చెప్పానయ్యా అంటే నన్ను ప్రశ్నించు. నేను చెప్తున్నా, నువ్వు నోట్ చేసుకో. ఫస్ట్ రాసింది మార్క్స్ వార్త, తర్వాత రాసి 60-70 సంవత్సరాల పౌలు పత్రికలు వచ్చినాయి. బాబు అయ్యా వినయ్యా, నీకు తెలియదు నన్ను చెప్పని. యేసు చనిపోయిన తర్వాత మీ దగ్గర మాట్లాడినాను కదా అన్ని విషయాలు. ఒక్క నిమిషం గురించి కూడా మాట్లాడుతున్నాను. అది వచ్చేసాడు, చూసావా? యెహోవా వచ్చేసాడు. సరే, ఇప్పుడు మన గ్రంథాల గురించే మాట్లాడదాం. నన్ను ఒకసారి ఫైనల్ గా ఒక మాట చెప్పేది మా గ్రంథాల్లోకి వెళ్ళిపోదాం, సరేనా? ఇప్పుడు యేసు చనిపోయిన తర్వాత నా మార్క్స్ వార్త 40 సంవత్సరం, యోహాను సువార్త 100 సంవత్సరం, 100 సంవత్సరాలు రాశారు. అయితే ఈ మొత్తాన్ని కలిపి మొత్తం 83 పుస్తకాలని కానిస్టెంట్ 350 సంవత్సరంలో ఒక బైబిల్ను తయారు చేశాడు. ఎన్ని పుస్తకాలు? మొత్తం 83 పుస్తకాలు. తర్వాత అవి కొన్నాళ్ళకి 73 పుస్తకాలు. బాబు ఈయనయ్య ఒకసారి నేను చెప్పేదాంట్లో తప్పుంటే అడుగయ్యా, నాది అయిపోయిన తర్వాత. దాని తర్వాత అపోస్తులందరూ కూడా బాబు ఒక నిమిషం, అపోస్తులందరూ కూడా 73 పుస్తకాలే నమ్మారు. అంటే క్యాథలిక్ల ప్రకారం అపోస్తులు కానీ 16వ శతాబ్దం దాకా అందరూ కూడా 73 పుస్తకాలే నమ్మారు, క్యాథలిక్ పుస్తకాలే నమ్మారు. తర్వాత కానిస్టెంట్ ఈ తర్వాత ఈయన వచ్చాడు అనమాట, మార్టిన్ లోథర్ అనే అతను వచ్చి, అరే బాబు 73 పుస్తకాలు కాదు 66 పుస్తకాలు ఉండాలని చెప్పి క్యాథలిక్ని ప్రొటెస్టెంట్ని విడగొట్టేశాడు అక్కడ. ఇక అప్పుడు అందరూ కూడా 16వ శతాబ్దం నుంచి బాబు 16వ శతాబ్దం నుంచి అప్పుడు 7 పుస్తకాలు బైబిల్లో నుంచి తీసేసి ప్రొటెస్టెంట్లు క్యాథలిక్లుగా విడిపోయారు. మరి అపోస్తులు నమ్మిందని 73 పుస్తకాలు నమ్మారు అపోస్తులు. మరి ఇదేంటిది? ఏమంటున్నా తెలుసా? సోషల్ బుక్ లోనే ఉంది అది, మీరు చెప్పే సంగతి అంతా. మరి ఇంకే అట్లయితే ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, మరి 73 పుస్తకాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినవి కాదా? అవి 7 పుస్తకాలు ఎందుకు తీసేశారు? మరి 66 పుస్తకాలు నువ్వు ప్రొటెస్టెంట్ నమ్మావు, బానే ఉంది. ఎప్పటి నుంచి? 16వ శతాబ్దం నుంచి నమ్మావు. మరి 73 పుస్తకాలు 7 పుస్తకాలు ఎందుకు ఎవరిని అడిగి తీసేశారు? పరిశుద్ధాత్మ ప్రేరణతో 16వ శతాబ్దం దాకా నమ్మినప్పుడు 16 తర్వాత ఎందుకు తీసేశారు? అసలు పరిశుద్ధాత్మ తీసేయమని చెప్పాడా? నువ్వు చెప్పాయా, నువ్వు న్యాయంగా చెప్పు. చెప్పండి, అడగండి. ఇప్పుడు నేను అడిగిన దానికి ఆన్సర్ ఉందా లేదా మీ దగ్గర? 73 పుస్తకాలు 66 పుస్తకాలు చేసిన మార్టిన్ లోథరు తప్పు చేశాడా, రైట్ చేసి? బాబు నా ప్రశ్న ఈయనయ్యా ఒకసారి. 73 పుస్తకాలు 66 పుస్తకాలు చేసిన మార్టిన్ లోథర్ తప్పు చేశాడా, రైట్ చేశాడా? ఏమని కరెక్ట్ చేశాడు కరెక్ట్ చేశాడు కదా. అంటే పరిశుద్ధాత్మ ఒక పొల్లైన అక్షరమైన తీసేసినప్పుడు తెగుళ్ళు వస్తాయని చెప్పింది బైబిల్. ఎప్పుడు అంటే 16వ శతాబ్దం దాకా, అంటే 1600 దాకా ఏమన్నా 73 పుస్తకాలను అమ్మినాడు. హఠాత్తుగా ఒకడు వచ్చేసి మార్టిన్ లోథర్ అనేవాడు వచ్చేసి 7 పుస్తకాలు బైబిల్ నుంచి తొలగించాడు. పరిశుద్ధాత్మ తొలగించమని చెప్పింది ఆ 7 పుస్తకాలు, ఇతను సొంతగా తొలగించాడు. తప్పు కదా అది. నువ్వు ఖండిస్తే బైబిల్ నువ్వు తప్పు పట్టినట్టే. బైబిల్ తప్పు పట్టినట్టు కాదు, నిర్గమకాండం మోసే రాసేటప్పటికే క్లియర్ గా ఉంది. ఏమని మరి అప్పుడే అపోస్తులు 12 మంది శిష్యులు కూడా ఈ పుస్తకాలు చేసి 66 పుస్తకాలు నమ్మచ్చు. వాళ్ళు నమ్మింది 73 పుస్తకాలు అపోస్తులు శిష్యులు నమ్మింది. 66 పుస్తకాలే ఉండాలని దేవుడే నిర్గమకాండము లేవి కాండాల్లో రాయించాడు. 66 అనే పేరు రాసి 66 పుస్తకాలను రాశాడా? 66 పుస్తకాలని, దీపస్తంభాలని, పువ్వులని అన్ని కూడా రాసేసారు దాంట్లో. దీపస్తంభాలు కాదు, ఎర్రచీర కట్టుకుందల్లా మా ఆవిడ అట్లా కుదురుద్దా? ఎక్కడుందో చూపించి 66 కాదు 66 పుస్తకాలు మాత్రమే నమ్మాలి అని చెప్పి ఎక్కడుందో బైబిల్ అని చూపించను, నేను ఇప్పుడే ఒప్పుకుంటాను. ఏంటి శివలింగం అంటే ఏమి? లేవు. శివలింగం అంటే శివుడి యొక్క చిహ్నము, గుర్తు, ఆకారము. లింగం అంటే ఏం తెలియదా సార్ మీకు? పురుషలింగం కాదయ్యా. ఇప్పుడు క్రిస్టియన్ అయ్యండి శివలింగం కాదు. ఒక నిమిషం సార్, ప్రవీణ్ గారు మాట్లాడండి. అయితే ఒక మాట చెప్తానండి. ఇప్పుడు ఓట్లు వేసేటప్పుడు స్త్రీలింగము పురుషలింగము అని రాశారండి. నాకు మొన్న ఎలక్షన్ లో ఓటు వేసినప్పుడు నువ్వు పురుషలింగమా స్త్రీలింగమా అన్నాడు. మరి ఓట్ల అధికారి దగ్గర లింగం అంటే బూతు కదయా నేను అడిగాను. చెప్పు తీసుకొని కొట్టపోయాడు నన్ను. ఒరే లింగం అంటే బూతు కాదురా, ఆకారము గుర్తు అంటే నువ్వు ఆడాకారమా నీది మగ ఆకారమా అని అర్థం అని చెప్పాడు.
ఇప్పుడు లింగం అంటే ఇప్పుడు మీ అమ్మ ఉంది అయ్యా, లేకపోతే మీ భార్య ఉంది అయ్యా, మీ భార్య స్త్రీలింగమా పురుషలింగమా అంటాను అంటే దాని అర్థం ఏమనుకోవాలి ఇప్పుడు? మీకు ఎవరు సార్ వీళ్ళు చెప్తున్నారు జ్ఞానము? మీరు ఎప్పుడు మారుతారు? మీరు అసలు మీకు ఎప్పుడు బుద్ధి? నువ్వు చెప్తే మారుతావు ఇప్పుడు చెప్పయ్యా, నువ్వు చెప్పి మారుతావు. నేను చెప్తాను వినండి సార్. శివలింగం అంటే ఏమో కూడా సార్, స్కంద పురాణం తీయండి. మరి స్కంద పురాణం తీ బాబు తీ. చదువు అక్కడ ఏమో చదువు, శ్లోకం చదవాలి. నేను రిఫరెన్స్లు చూపించాను, నువ్వు కూడా శ్లోకం చదవాలి. అక్కడ శ్లోకం చదివిన తర్వాత దాని అర్థం మేము చెప్తాం. తీ. మీరు బాగా మరి సంస్కృత చదివిన వాళ్ళు వచ్చాయి. అదిగో పీటర్ పాస్ట్ గారు మస్తు వచ్చి సంస్కృతం ఉన్నారా? పీటర్ పాస్ట్ గారు సంస్కృత శ్లోకాలు 2 చెప్పండి ఆయనకి, మీకు తెలిసినవి. ఏం చెప్పమంటారండి ఆయనకి? భగవద్గీతలో 2 వచనాలు చెప్పండి. ఏదైనా భగవద్గీతలో 2 వచనాలు చెప్పండి. ఒక పాట మంచిగా 2 పాట పాడండి. బాబు ఒక నిమిషం వినయ్యా. ఇగో మన పాస్టర్ గారు చెప్పేది ఒకసారి విను. ఆ పాస్టర్ గారు మీరు భగవద్గీతలో మంచి 2 శ్లోకాలు చెప్పండి సంస్కృతంలో. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ఇప్పుడు మా పాస్టర్ గారికి సంస్కృతం వచ్చాయి. ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహారేద్దే నత్వం శోచితుమర్హసి అద్భుతంగా చెప్పారండి. ఇప్పుడు బాబు నువ్వు సంస్కృత శ్లోకాలు చదివాయా ఒకసారి? అక్కడ ఏమున్నాయో ఏమని నువ్వు చెప్పావు కదా, ఏదో లింగం గురించి సంస్కృత శ్లోకం ఒకటి చదువు, మేము వింటాం. పండితుడు శ్లోకం చెప్పది. శ్లోకం చెప్పురా బాబు. శ్లోకం చెప్పు తమ్ముడు శ్లోకం చెప్పాలి నువ్వు. శ్లోకం చెప్పది ఏమని చెప్పాలి? శ్లోకం నేను చెప్పేదాన్ని మీరు చదవండి. మీరు విద్యా వినయ సంపన్నే చెప్పది బాబు. అరే బాబు నువ్వు చెప్పబోతే మా మాస్టర్ గారు చెప్తారు. ఒకసారి చెప్పండి సార్ ఆ శ్లోకం ఏదో. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణ గవిహస్తిని అని ఉంటదిగా, చదువు అది. కాదు సరే, ఇవన్నీ వద్దు. కానీ ఇప్పుడు శివలింగం గురించి నీ డౌట్ ఉందా? ఇంకేమైనా ఉందా? కాదయ్యా, నాకు డౌట్ ఉంది సార్. నాకు డౌట్ ఉంది సార్. ఒకటి, మేరీ యేసు దావీదు వంశానికి ఎట్లా చెందిన వాడు అవుతాడు సార్? చెప్పండి అది. అసలు యేసుకి దావీదుకి సంబంధం లేదండి. కాదు ఒక్క నిమిషం బాబు నువ్వు ఒకసారి అరవిస్తే మనకు పని అవ్వదు. ప్రశాంతంగా శాంతియుతంగా మాట్లాడు. ఇప్పుడు యేసు ఈయన పాస్టర్ గారు ఏమడుగుతున్నారు బాబు? చెప్పండి. శివలింగం అంటే ఏమో చెప్తున్నారు మీరు. కానీ ఇప్పుడు శివుడు లింగం అంటే శివుడు యొక్క గుర్తు, చిహ్నము, ఆకారము. మీ అమ్మకి మీ నాన్నకి పుట్టేవా నువ్వు? ఎవరు? ఏసా? సరే ఏసు తండ్రి పేరు చెప్పండి. మా అమ్మగారు, నేను మా నాన్నగారి పేరు చెప్తాను. మా పాస్టర్ గారు వాళ్ళ తండ్రి పేరు ఏసు తండ్రి పేరు చెప్పు, మేము ఓడిపోయాను ఒప్పుకుంటాం. నువ్వు ఏసు తండ్రి పేరు చెప్తే మేము ఓడిపోయాను ఫోన్ పెట్టేస్తాం. ఏసు తండ్రి పేరు చెప్పి మేము ఒప్పుకుంటాం ఓడిపోయామని. మీరు మాట్లాడే మాటలు చదువుకున్న వాళ్ళు జ్ఞానం మాట్లాడే. నీ తండ్రి పేరు చెప్తావు గర్వంగా. నా తండ్రి పేరు నేను గర్వంగా చెప్తానయ్యా. అయ్యయ్యో కాదండి, తెలుసు అండి, రాసుకున్నాం. మా దగ్గర లిస్ట్ ఉంది. పాస్టర్ గారు అది కాదండి. ఇప్పుడు మనం ఆయన్ని ప్రేమపూర్వకంగా క్వశ్చన్ అడగాలి. అయ్యా పాస్టర్ గారు కాదు ఇప్పుడు యేసు తండ్రి పేరు చెప్పండి అయ్యా ఒకసారి. మనం శాంతి సమాధానంతో మనం మాట్లాడుకో. యేసు తండ్రి పేరు చెప్పండి. బాబు వద్దయ్యా, శాంతి సమాధానం. యేసు తండ్రి పేరు చెప్పు. కాదు తమ్ముడు, యేసు తండ్రి పేరు చెప్పు. కాదు ఒక్క నిమిషం. కాదు యేసు తండ్రి పేరు చెప్పయ్యా ఒకసారి. అయ్యా యేసు తండ్రి పేరు చెప్పయ్యా. బాబు యేసు తండ్రి పేరు చెప్పు. ఈ గ్రంథాలన్నీ అదే ఏమన్నా చెప్పు తమ్ముడు. మా గ్రంథాలు ఏం తప్పు ఉందో చెప్పు, నేను తెలుసుకుంటాను. మీరు మాట్లాడమని చెప్పండి సార్. మీరు ఎట్లా నీటికి మాట్లాడుతున్నారు? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. నువ్వు యేసు తండ్రి పేరు చెప్తే తమ్ముడు నువ్వు యేసు తండ్రి పేరు చెప్తే మేము ఓడిపోయినట్టు ఒప్పుకుంటాం.
యేసు తండ్రి పేరు చెప్తే మీరు ఓడిపోతారు. చెప్పండి. రాముడు తండ్రి పేరు ఎవరు చెప్తారు? దశరథ మహారాజు మేము గ్రంథంలో చూపిస్తాం దశరథ మహారాజు కుమారుడు రాముడు అని, రాముడు తండ్రి దశరథుడు అని మేము గ్రంథంలో చూపిస్తాం. మరి నువ్వు కూడా బైబిల్లో చూపించి తండ్రి ఎవరని? యేసుక్రీస్తు తండ్రి ఎవరని పరలోకం నుండి వచ్చాడని ఉంది కదా బైబిల్లో. పరిశుద్ధాత్మ ఆయన కమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ యేసు తండ్రి అయితే దావీదు వంశానికి ఎలా చెందుతాడు బాబు? ఒక ప్రశ్న నాది వినయ్యా. పరిశుద్ధాత్మ ద్వారా యేసు దావీదు వంశానికి ఎలా చెందుతాడు ఆయన? దావీదు వంశానికి ఎలా చెందుతాడు ఆయన? కాదు ఒక నిమిషం, నువ్వు చెప్పింది పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినప్పుడు దావీదు వంశానికి ఏ సంబంధం? ఇది నాకు అర్థం కాలేదు. శరీరం ధరించుకున్నాడు కదా, శరీరం ధరించుకున్నాడు కాబట్టి. ఇప్పుడు కాదయ్యా, ఇప్పుడు నేనున్నాను, నా కొడుకులు అందరూ కూడా నా వారసులు అవుతారు. నేను ఒకటి తెచ్చుకొని పెంచుకుంటే నా వారసుడు కాదు. అలానే యేసు అనేవాడు బాబు ఇన్నయ్యా, యేసేపు ద్వారా గర్భమై మరి పిల్లల్ని కంటే అప్పుడు దానికి వారసుడు యేసు అవుతాడు. ఆయన దావీదు వంశానికి చెందిన వాడు అవుతాడు. మేరీకి యేసు అసలు అయ్యో బాబు ఈడి కాదు, ఈడి చెప్పేది ఇండస్ లీడర్ గొర్రెంటే అందుకే అనేది ఉరుకునే కాదు. నిన్ను వాడికి సబ్జెక్ట్ లేనప్పుడు లేరా, అక్క చెల్లెలు లేరా? కాదు, యేసుగాడి ఎవరి సంగీతం పుట్టాడు చెప్పురా బాబు నువ్వు. సార్ నీలాగా మాట్లాడాలి ఎవరైనా కానీ. ఇప్పుడు అదే నేను బైబిల్ భాష మాట్లాడుతున్నాను బాబు, బైబిల్లో ఉందే చెప్తున్నా నీకు. మేము కూడా మీ గ్రంథంలో ఉండే చెప్తున్నా. ఏం చెప్పయ్యా? నా గ్రంథంలో ఏముంది? సార్ తిట్టకండి సార్, మా గ్రంథంలో ఏముంది చెప్పయ్యా? బట్టి స్కంద పురాణం చెప్పు. స్కంద పురాణం చెప్పు, ఏముంది నువ్వు చదువు. శివలింగం అంటే ఏమన్నారు మీరు? ఏంటది శివలింగం అంటే? చెప్పాలి నువ్వే. చూడండి శివలింగం అమ్మ పూకులో పెట్టేది. అయ్యా నువ్వు శివలింగం కాదయ్యా, ఇప్పుడు నువ్వు శివలింగం అన్నావు. ఏదో చెప్పు, మేము చెప్పాము. ఇప్పుడు మేరీ అనేది అసలు యేసుకి ఈ దావీదు వంశానికి సంబంధం లేదు మేము నిరూపించావు. రక్త సంబంధం లేదు కాబట్టి అసలు దావీదుకి సంబంధం లేదు. మేరీ ఎవరి చేత కడుపు చేయించుకోండి సార్? అప్పుడు అది చెప్పండి. మేరీ గర్భం చేసింది ఎవరు? మేరీ గర్భం చేసింది ఎవరు చెప్పయ్యా? కాదు, మొగుడు ఉండగా వేరే వాటితో పడుకొని గర్భం చేయించుకోవచ్చు, తప్పు కదా సార్ అది? మరి లంచ్ అంటారు కదా, మరి ఈ అమ్మ పండుకుంటుంది అట్లా. మరి అమ్మ పడుకుంది కదా. ఒక నిమిషం బాబు, ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. నేను మంచి పుట్టకు పుట్టావు, నువ్వు మంచి పుట్టకు పుట్టావు. ఒక్క నిమిషం, నువ్వు మంచి పుట్టకు పుట్టావు ఒప్పుకుంటా, నేను మంచి పుట్టకు పుట్టా ఒప్పుకుంటా. లైన్ లోని పాస్టర్ గారు మంచి పుట్టకు పుట్టారు. మనందరికి మన తల్లులందరూ కూడా వాళ్ళ భర్తలు తాళి కడితే మనం పుట్టాం. మరి యేసు ఎలా పుట్టాడు? యేసేపు కనుక మేరీని తాళి కడితే, ఒకవేళ తాళి కడితే యేసేపు ద్వారా పిల్లలు పుట్టాలి, కానీ పరిశుద్ధాత్మ ద్వారా పిల్లలు పుడితే అది దావీదు వంశానికి ఎలా చెందిన వాడు అవుతాడు? ఇది చెప్పు దీనికి ఆన్సర్. శరీరమును బట్టి సార్ నేను చెప్పేది, శరీరమును బట్టి నేను అదే చెప్తున్నా. శరీరం బట్టే యేసు పుట్టాడు. మరి దావీదు వంశానికి ఎలా చెందాడు శరీరం బట్టి పుట్టినప్పుడు? సార్ వాడు ఎవడు వాడు పక్కకు తీసుకొని అరే నీకు మాట్లాడతాం చేత కావట్లేదు భయ్, నీ కోపం వస్తుంది. నేను అడుగుతుంది ఒకటే, శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆ వంశంలో పుట్టాలి, కానీ వేరే వాళ్ళ గర్భం చేస్తే ఈ వంశానికి ఎలా చెందుతాడు? కాదయ్యా, ఇప్పుడు మీ నాన్నగారికి నువ్వు వారసుడు అవుతావు, నీకు పుట్టిన కొడుకు నీకు వారసుడు అవుతాడు. నువ్వు వేరే వాడిని తెచ్చి పెంచుకుంటే వాడు నీ వారసుడు ఎట్లా అవుతాడు? నీ రక్తం ఎలా అవుతాడు? ఇప్పుడు ఈ పెళ్ళం మేరీని ఆదర్శంగా తీసుకుంటున్నారు సార్. ఈ పెళ్ళం దేవుడికి పుట్టాడని చెప్తున్నాను నేను నీకు. కాదు, దేవుడికి పుడితే దావీదు వంశానికి ఎలా చెందుతాడు? కాదయ్యా, నువ్వు దేవుడికి పుట్టావు బాగానే ఉంది, ఒప్పుకుంటావు. దేవుడికే పుట్టాడు, మేరీ గర్భం చేసింది దేవుడే, ఒప్పుకుంటాను. దానికి దావీదు వంశానికి ఎలా చెందినవాడు? బాబు నేను అడిగిందని చెప్పయ్యా, నువ్వు తిట్టుకుంటే ఉపయోగం లేదు. దావీదు వంశానికి ఎలా చెందుతాడు? ఇప్పుడు పరిశుద్ధాత్మ గర్భం చేశాడు, నేను ఒప్పుకుంటున్నా. దానికి పరిశుద్ధాత్మ గర్భం చేశాడు మేరీకి, దాంట్లో తప్పు లేదు. అయితే దావీదు వంశానికి ఆడవాడు చేయటం ఏంటండి దరిద్రంగా? ఏదో తొందరపడిందండి, చేయించుకుంటారా సార్? కాదండి, కాలు జారిందండి, చేయించుకుంటారా? కాలు జారిందండి. ఇప్పుడు దానికి ఏమని చెప్పండి? కాలు జారితే బాబు ఉన్నావా?
ఉండవు. పోయాడు. నాకు తెలిసి ఉండవు నువ్వు. వాడు పోయాడు. చెప్పండి చెప్పు